డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా మనం బాలాజీ జంక్షన్లో వారి విగ్రహంకి పూలమాలలు అర్పిస్తూ వారు చేసిన మంచి పనులు కూడా మనం స్మరిస్తూ ఉన్నాం. అయితే మనం చూస్తుంటే వారు బడుగు బలహీన వర్గాల్ని అప్లిఫ్ట్ చేయడానికి ఎన్నో మంచి పనులు చేశారు. వారు ఆ కాలంలో బడుగు బలహీన వర్గాలు చదువుకునేవారు కాదు, గుడిలోకి వెళ్ళేవారు కాదు, బయటికి వచ్చేవారు కాదు. వారిని ఎంతో అణగతొక్కే విధంగా సమాజం వాళ్ళని ట్రీట్ చేసేది. అయితే వారు ఎంతో కృషి చేసి ఆ సమాజంని అప్లిఫ్ట్ చేసి వాళ్ళని చదువులు చెప్పించి వారు సొంతంగా చదువుకొని వారు ఒక బ్యారిస్టర్ అయి లాయర్ అయి వారు చదువుకొని రాజ్యాంగం రచించే స్థాయి వరకు వారు చేరుకున్నారు. అయితే ఈ స్థాయి వరకు చేరుకున్నాక బడుగు బలహీన వర్గాలను వారిని చూసి ఎంతో మోటివేట్ అయ్యి అప్పుడు బడుగు బలహీన వర్గాలు చదవటానికి, పెద్ద జాబ్స్ చేయటానికి, ఇటువంటివి చేయటానికి బయటకు వచ్చి ముందుకు వెళ్ళారనమాట. అయితే మనం చూస్తుంటే ఈరోజు వారు ఎంతో కృషి చేసి రాజ్యాంగం రచించారు. కానీ ఈరోజు మన రాజ్యాంగం రచించినాక ఈరోజు ఏ విధంగా మనం రాజ్యాంగంని రెస్పెక్ట్ చేస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. మనం నిజంగా రాజ్యాంగంని మనం ఫాలో చేస్తున్నామా? వాళ్ళంతా కృషి చేసి సుమారు 2 సంవత్సరాలు పట్టింది మొత్తం రెడీ అవ్వటానికి. వాళ్ళు ఎంతో కృషి చేశారు. కానీ ఈరోజు మనం రాజ్యాంగంని ఫాలో చేస్తున్నామా లేదా? ఏ విధంగా మనం వెళ్తున్నాం? అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిసి వచ్చినాయి. ఎందుకంటే మన రాజ్యాంగాన్ని రక్షించటానికి 3 పార్టీలు కలిసి వచ్చినాయి. కాబట్టి ఈరోజు 133వ జయంతి సందర్భంగా మనమందరం మన రాజ్యాంగాన్ని రక్షించాలనే ఉద్దేశంతో మనమందరం మన ఓటు హక్కుని వినియోగించుకొని అదొక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు మీ ఓటు హక్కుని వినియోగించాలని కోరుకుంటున్నాను. అయితే మీ ఓటు హక్కు వినియోగించినప్పుడు మీరు బాగా ఆలోచించండి. మన రాజ్యాంగంని రక్షిస్తున్నామా, మన రాష్ట్రాన్ని రక్షిస్తున్నామా? ప్రతి ఒక్క మనిషికి ఒక డెమోక్రసీలో ఒక బాధ్యత ఉంటుంది ఇది రక్షించటానికి. అయితే మీరందరూ మీ ఓటు హక్కుని సద్వినియోగించుకొని వెళ్ళి మే 13న మీరు ఓటు వేసి అలాగే నన్ను గెలిపించి కలిసెట్టి అప్పలనాయుడు గారిని గెలిపించాలని కోరుతున్నాను. తద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. మనం మళ్ళీ మన రాష్ట్రాన్ని, మన రాజ్యాంగాన్ని రక్షించటం మొదలు పెడతామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.